ఆమె తన ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. మ్యాచ్‌లో మా జట్టు పైచేయి సాధించింది. తెలివైన వ్యూహాలను ఉపయోగించడం ద్వారా వారు ఆధిక్యం సాధించారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ది అప్పర్ హ్యాండ్‌ను ఉపయోగిస్తాం. పైచేయి సాధించడం లేదా ఆధిక్యం సాధించడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ది అప్పర్ హ్యాండ్‌ను ఉపయోగిస్తాం. ఆమె తన ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. ఆమె తన ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. షీ గాట్ ది అప్పర్ హ్యాండ్ ఓవర్ హర్ అపోనెంట్స్. షీ గాట్ ది అప్పర్ హ్యాండ్ ఓవర్ హర్ అపోనెంట్స్. షీ గాట్ ది అప్పర్ హ్యాండ్ అంటే ఆమె పైచేయి సాధించింది. షీ గాట్ ది అప్పర్ హ్యాండ్ ఓవర్ హర్ అపోనెంట్స్ అంటే ఆమె తన ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. తెలివైన వ్యూహాలను ఉపయోగించడం ద్వారా వారు ఆధిక్యం సాధించారు. తెలివైన వ్యూహాలను ఉపయోగించడం ద్వారా వారు ఆధిక్యం సాధించారు. దే గాట్ ది అప్పర్ హ్యాండ్ బై యూజింగ్ స్మార్ట్ స్ట్రాటజీస్. దే గాట్ ది అప్పర్ హ్యాండ్ బై యూజింగ్ స్మార్ట్ స్ట్రాటజీస్. దే గాట్ ది అప్పర్ హ్యాండ్ అంటే వారు ఆధిక్యం సాధించారు లేదా వారు పైచేయి సాధించారు. బై యూజింగ్ స్మార్ట్ స్ట్రాటజీస్ అంటే తెలివైన వ్యూహాలను ఉపయోగించడం ద్వారా. దే గాట్ ది అప్పర్ హ్యాండ్ బై యూజింగ్ స్మార్ట్ స్ట్రాటజీస్ అంటే తెలివైన వ్యూహాలను ఉపయోగించడం ద్వారా వారు ఆధిక్యం సాధించారు. డిబేట్లో ఆమె త్వరగా పైచేయి సాధించింది. డిబేట్లో ఆమె త్వరగా పైచేయి సాధించింది. ఇన్ ద డిబేట్ షీ క్విక్లీ గాట్ ది అప్పర్ హ్యాండ్. ఇన్ ద డిబేట్ షీ క్విక్లీ గాట్ ది అప్పర్ హ్యాండ్. కోపాన్ని నీ మీద ఆధిక్యం సాధించనివ్వకు. కోపాన్ని నీ మీద ఆధిక్యం సాధించనివ్వకు అంటే కోపం నీ కంట్రోల్లో ఉండాలి కానీ దాన్ని నీ మీద ఆధిక్యం సాధించనివ్వకు. డోంట్ లెట్ యాంగర్ గెట్ ది అప్పర్ హ్యాండ్ ఓవర్ యూ. డోంట్ లెట్ యాంగర్ గెట్ ది అప్పర్ హ్యాండ్ ఓవర్ యూ. చివరి నిమిషం వరకు మాకే ఆధిక్యం ఉంది. చివరి నిమిషం వరకు మాకే ఆధిక్యం ఉంది. We had the upper hand until the last minute. We had the upper hand until the last minute. ఒక చిన్న తప్పు వల్ల వారు ఆధిక్యాన్ని కోల్పోయారు. ఒక చిన్న తప్పు వల్ల వారు ఆధిక్యాన్ని కోల్పోయారు. They lost the upper hand because of a small mistake. They lost the upper hand because of a small mistake. మ్యాచ్‌లో మా జట్టు పైచేయి సాధించింది. మ్యాచ్‌లో మా జట్టు పైచేయి సాధించింది. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.